మీరేదో కుట్ర చేస్తున్నారని, ఆ కుట్ర ఏంటో తెలుసుకోవడానికే వాళ్ళకి అలా సెండ్ చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు మీరేం చేయబోతున్నారో నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఏంటి పని మమ్మల్ని ఇలా నిలబెట్టే మాట్లాడేస్తారా? అయ్యో సారీ సార్, రండి లోపలికి వెళ్దాం. రండి. పదండి. రండి అమ్మా, రండి కూర్చోండి. వదినా, నిన్న నేను చెప్పిన ఆర్ఎస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారు వాళ్ళ వైఫ్. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరు బాలకృష్ణ గారి వైఫ్ త్రిపుర గారు కదండి? అవునండి. వేళ్ళనేంటి ఫణి సరాసరి ఇంటికి తీసుకొచ్చేశాడు? టీ, కాఫీ, కూల్ డ్రింక్ లాంటివి ఏమైనా తీసుకుంటారా సార్? పర్లేదండి, మాకు ఇప్పుడేం వద్దు. ఫణి గారు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మీ ఇంట్లో వాళ్ళతో మన టైప్ గురించి మాట్లాడారుగా, ఫర్దర్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? అలాగే సార్, నేను మా వాళ్ళందరికీ అంతా చెప్పేశాను. అందరికీ మీతో చేతులు కలపడం ఇష్టమే. చూడండి సార్, మా ఫణి మీతో టైఅప్ అవుతున్నామని నిన్న మాకు చెప్పారు. ఈరోజు మీరొచ్చి ఫర్దర్ ప్రొసీజర్ అంటున్నారు. ఇంత హడావిడిగా చేయడం మంచిది కాదు. ఈ సత్యం ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిందేంటి? అదే నాకు అర్థం కావటం లేదే. అది కాదు వదినా, ఇవాళ కాకపోతే రేపైనా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మన షేర్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే కదా. ఈరోజు మంచి రోజు, ఆ ప్రొసీజర్ ఏదో స్టార్ట్ చేద్దామని సార్ అంటున్నారు కదా. అది కాదు ఫణి, ఇలాంటి పెద్ద వ్యవహారాలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది కాదని నా ఉద్దేశం. సారీ అండి, మాకు కొంచెం టైం కావాలి. అలా అని మీకు నో చెప్పామని కాదు. ఈ బిజినెస్లన్నీ మా హస్బెండ్వి. ఆయన ఎంతో కష్టపడి డెవలప్ చేసిన కంపెనీలు ఇప్పుడు ఆయన లేరు. ఫ్యామిలీ మొత్తం కష్టపడి ఆ బిజినెస్లన్నీ రన్ చేస్తున్నాం. మీ విషయంలో ఫ్యామిలీ మొత్తం ఆలోచించి ఏకాభిప్రాయానికి వచ్చాక మీకు కబురు పెడతామండి. అర్థమైంది మేడం. మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మాకు కబురు చేయండి. అప్పుడే మనం ఎంఓయూ చేసుకుందాం. అలాగే నేను కొనబోయే షేర్స్ బదిలీ కూడా ఆ రోజే చేసుకుందాం. అలాగేనండి. అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన. అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన. అసురగతికి విలయ ఘటన ప్రబల సహిత ప్రళయ రచన. అసురగతికి విలయ ఘటన. వెళ్ళొస్తామండి. అలాగేనండి. ప్రచండ కోప నేత్ర పదము రాశ మృత్యు శాసనం. ప్రకాశ కాంతి ఉగ్రమే నిరూపమేక ఉద్భవం. అధర్మ అంధకార లోక జాడలింక నాశనం. కరాల జాతి కళని తరిమే పాంచజన్య మారుతం. అనంత్ గారు, వీళ్ళు మనతో టైఅప్ పెట్టుకోవడానికి వచ్చిన ఇన్వెస్టర్స్. వీళ్ళ ప్రపోజల్ గురించి మనందరం మాట్లాడుకున్న తర్వాత డెసిషన్ చెప్తానని చెప్పాను. మంచి డెసిషన్ తీసుకున్నారు వదినా. ఓకే అండి, వెళ్ళొస్తాం. పదవన పంపించేసి వస్తాను.
రేపు మంచి రోజేనమ్మా. రేపే అమ్మవారి హోమం పెట్టుకుందాం. అప్పటి వరకు అమ్మవారి విగ్రహాన్ని దేవుడి గదిలో ఉంచి అమ్మవారికి చేయాల్సిన అలంకరణ అంతా చెయ్యండి. అలాగే పంతులు గారు. వస్తానమ్మా. మంచిది. గాయత్రి, అమ్మవారిని పూజ గదిలో పెట్టండి. సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. మిస్అండర్స్టాండింగ్ అంటావేంటి ఫణి? మాతో టైప్కి మీ ఇంట్లో అందరూ ఓకే అన్నావు, నన్ను ఇంటికి రమ్మని పిలిచావు. ఇప్పుడేమో మీ వదిన చూస్తే అంత తొందర ఎందుకు, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంటుంది. అంటే మీ మాట మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వినరన్నమాట. అయ్యో అదేం లేదు మేడం. నేను మా ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తాను. ఎలాగైనా సరే ఈ డీల్కి వాళ్ళు ఒప్పుకునేలా చేస్తాము. అవును సార్, ఎందుకంటే ఈ డీల్ మీదనే నా భవిష్యత్తు ఆధారపడింది. అయితే ఈ డీల్ ఎంత త్వరగా చేసుకుంటే నీకంత మంచిది ఫణి. సరే సార్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఆ షేర్స్ ట్రాన్స్ఫర్కి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి అందరి చేత సంతకాలు పెట్టించి ఏర్పాటు చేస్తాను. ఏవండి, అలాగే మా కోసం మీరు ఇంకోటి కూడా చేయాలి. ఏంటి సార్ అది? ఏమీ లేదు ఫణి, మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంది కదా, మా ఆవిడికి చాలా నచ్చిందంట. ఆ విగ్రహం మాకు కావాలి. ఆ విగ్రహం ఎందుకు సార్? మీకు కావాలంటే నేను వేరే చేసి పంపిస్తాను. లేదు, నాకు ఆ విగ్రహమే నచ్చింది. మేము బయట కొనుక్కోలేక కాదు మిమ్మల్ని అడుగుతుంది. అది ఆ అమ్మవారి విగ్రహం చాలా పురాతన కాలం నాటిదిలా అనిపిస్తుంది. అది నాకు కావాలి. ఫణి, మన ఈ టైఅప్ సక్సెస్ అవ్వాలంటే అమ్మవారి విగ్రహం మా ఇంట్లో ఉండాలి. అప్పుడే నీకు మేము సపోర్ట్ చేస్తాం. అలాగే మీ కంపెనీ షేర్స్ అన్నీ మాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నిన్ను చైర్మన్ చేస్తాం. గుర్తుపెట్టుకో ఫణి, ఆ అమ్మవారి విగ్రహం మాత్రం మాకు కావాలి. దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకో. సరే సార్, ఆ అమ్మవారి విగ్రహాన్ని ఎలాగైనా సరే మీకు నేను ఇస్తాను. కానీ మీరు అన్న మాట మీద నిలబడి ఉండండి. అమ్మవారి విగ్రహం ఇచ్చిన తర్వాత షేర్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవ్వగానే నువ్వు అనుకున్న ఆ చైర్మన్ పదవి నీకు దక్కుతుంది. మేము వెళ్ళొస్తాం.